రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం. రంగభవన్లో నిర్వహించిన సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు. ఢిల్లీ నుండి గల్లీ దాకా అన్ని పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు ఆరోపించారు. ఒంగోలులో స్థానిక రంగభవన్లో జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన భారత రాజ్యాంగం కనీస అవగాహన సదస్సు వేదిక జిల్లా అధ్యక్షుడు సుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. సభలో వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం, మార్కెటింగ్ రాష్ట్రాల పరిధిలో ఉండగా వారిని సంప్రదించకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పిన రైతు సంఘాల నాయకులపై, రైతులపై ఆందోళనలు చేయకుండా రోడ్లపై మేకులు గుచ్చారని విమర్శించారు. వచ్చే నెల 13న విజయవాడలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ప్రిన్సిపాల్ చెన్నుపాటి దివాకర్, వివిధ సంఘాల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, చావలి సుధాకర్, బి పద్మ, వడ్డే హనుమారెడ్డి, పమిడి వెంకట్రావు, లలిత కుమారి, కోడూరి నాంచారం పాల్గొన్నారు. రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేసిన రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డికి ఘనంగా సత్కరించారు. అందుకని రాజ్యాంగ అవగాహన ప్రజల్లో తీసుకురావాలి, అలాంటి చైతన్యంలో ధైర్యం కలిగించాలి. చాలా మంది రాజ్యాంగం చదువుకుంటారు, కానీ అవన్నీ మనం మాట్లాడితే భగవంతుడు రాజ్యాంగం మాట్లాడట్టు కదా, రాజ్యాంగాన్ని సామాజిక ఉద్యమాలు చేసే సంఘాలను కూడా వాళ్ళ సామాజిక ఉద్యమాలు మాట్లాడాలన్నా కాబట్టి ఆలోచన ఈ 70% ఆలోచన ఇంకా 30% ఇలా మాట్లాడిన గొప్ప తర్వాత విశ్లేషణ అక్కర్లేదు. చాలా కాలం నుంచి అలాగే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కేంద్రంలో జగన్లో చాలా మందిలో ఉన్నటువంటి డాక్టర్ కేఎల్ రావు ఈరోజు ఇంతకు ముందు చాలా మంది వర్షాలు మాట్లాడినట్టుగా ఉన్నటువంటి తరఫున నలుగురి చదవడం బాగుంది. భారత పౌరులు వారిని ఒక పుట్టుదలతో ఎవరి సాధించాలని సంకల్పంతో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మన నలుగురు ఇవ్వాలనుకుంటారు. కొడాలు రాలేదు, వస్తామని అన్నారు అని అందరికీ తీర్చాలి. మనం చూస్తున్నాం కదా, 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఆ రోజు అలాగే సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక మనం ఎంతో యాత్ర పడతా ఉన్నా అది రైతాంగంలో ఏదో కొంతమంది తప్ప ఎక్కువ మంది పట్టించుకుంటుంది. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ ప్రధానమైన వృత్తి వ్యవసాయమైనప్పటికీ వేరే రాజకీయ కోణాలలో, వేరే సామాజిక కోణాలలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అటు సిపిఎం రైతు సంఘం కానీ, సిపిఐ రైతు సంఘం కానీ, సిపిఎంఐ రైతు సంఘం కానీ, నేను మీరు కానీ మనందరం కూడా సరే మనం ఒక మంచి పని చేస్తున్నాం. రైతులు ఏదైనా మన పని మనం చేసుకుంటే దానితో మనం నడుస్తూ ఉన్నాం. ఆ సందర్భంగానే దీన్ని కూడా తీసుకో. చాలా మంది చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను ఇంకా విషయాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి నుంచి మన ఒంగోలులో ఉండేటటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉండేటటువంటి భారత రాష్ట్రపతి గారి
గారి దగ్గర నుంచి స్పీకర్ గారి దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు, ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటటువంటి కార్పొరేట్లు, కౌన్సిలర్లతో సహా మన అందరి చేత కూడా ఆయా బాధ్యతలు స్వీకరించేటప్పుడు నేను భారత రాజ్యాంగం పట్ల విధేయతతో, నమ్మకంతో నా యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాను, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అని చెప్పి ప్రమాణం చేస్తారు. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి? దాని బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు ఆ విధంగా ప్రమాణం చేశారో, ఎవరి మీద భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి, పరిరక్షించవలసిన బాధ్యత ఉందో వాళ్ళే దాన్ని తూట్లు పొడుచులో ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉందన్నమాట. ఉదాహరణకి మీకు తెలుసు, ప్రాథమిక హక్కుల్లో వివక్షత కూడదు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే చెప్పారు వివక్షత. అట్లాగే ఆర్టికల్ 10కి కులం కానీ, మతం కానీ, ప్రాంతీయ విభేదాలు కానీ, లేకపోతే ఆర్థిక సంస్థలు కానీ వీటేటితో కూడా గ్రహించడం లేదు. విచక్షణతో మన అనుభవం ఏం చేశారు? వాటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పండి. మన సరిహద్దు దేశాల నుంచి ఈ భారతదేశంలో వలస వచ్చేటటువంటి ప్రజలలో ఒక్క ముస్లింలను మినహాయించి మిగిలిన వాళ్ళు హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ ఎవరికైనా సిటిజన్షిప్ ఇస్తారు కానీ ముస్లింలకు మాత్రం ఇవ్వము అనేటటువంటి చట్టం ఏదైతే తెచ్చారో అది స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధం కాదు. అట్లాగే వచ్చిన వాడు నువ్వు ఎప్పుడు ఎక్కడ పుట్టావు అనేటటువంటి ఒక సర్టిఫికేట్ కూడా కావాలి అని నేషనల్ రిజిస్టర్డ్ సెంటర్ సర్టిఫికేట్ ఎన్ఆర్సి ఇచ్చి పెట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. అట్లాగే ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉంది, ఫెడరల్ స్ఫూర్తి, అది ఒక బేసిక్ స్ట్రక్చర్. ఈ రాజ్యాంగం నిలబడడానికి 4 స్తంభాలలో, 3 స్తంభాలలో మత సామరస్యం, అట్లాగే ఫెడరల్ స్ఫూర్తి. రాజ్యాంగంలో క్లియర్గా మనకి రాష్ట్రాలకు కొన్ని హక్కులు, కేంద్రానికి కొన్ని హక్కులు, ఉభయకి అధికారం ఉమ్మడి జాబితా ఉంటే వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్రాల పరిధిలో ఉంటే రాష్ట్రాలను సంప్రదించుకోండి, రాష్ట్రాల ఆమోదంగా ఉన్నది. 3 నెలల వ్యవసాయ చట్టాలు తీసుకున్నాం. తెచ్చిన తర్వాత మేము రైతు సంఘాలుగా అనేక మాసాల పాటు రోడ్ల మీద నేర్చుకుంటే బాటమయ కూడా ప్రయోగించారు. చెవుల చెవులు చిల్లులు పడేటట్టుగా శబ్ద దొరువులు కూడా వాడినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదో స్టేట్లో, పెద్ద స్టేట్లో ఎలక్షన్ వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపసంహరించుకుని నేను తప్పనిసరిగా పరిశీలించి మీ డిమాండ్ న్యాయం చేస్తామన్నారు. చేయలేదు. మళ్ళీ ఇప్పుడు దొడ్డుగా నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది ఒక విధానం తీసుకొచ్చారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్వామినాథన్ గారు చెప్పినట్టుగా ఆ ఎంఎస్పీ చట్టబద్ధ ఎంఎస్పీ ఇవ్వాలని ఆయనే చెప్పాడు. నిన్నగాక కొంత పార్లమెంటరీ కమిటీ చెప్పింది ఇవ్వకపోగా ఈ కొత్త పాలసీలో అసలు ఎంఎస్పీని ఊసేకి ఎంఎస్పీ అనేటువంటి మాటే లేదు. అంతేకాదు లోపల నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడైనా మార్కెట్లో మరీ తక్కువ ధర రైతుకు వస్తూ ఉంటే ధరల స్థిరీకరణ నిధి అనే పేరు మీద ఎంతో కొంత రైతులు మొక్క చెప్పి అతనికి కొంత న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
ఇప్పుడు ఆ తరగతిని కట్టి ఊసు కూడా లేదు. ఏమంటారు? వ్యవసాయ ధరల బీమా పెట్టాలంట. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం వల్లే వ్యవసాయ పంటల ధరల బీమా పథకం చేస్తాం, అది కాపాడుతుంది అంటారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల మూలన 8 రాష్ట్రాలు పెట్టుకుపోయి ఆ పథకం లేదు. ఉద్యోగంలో జరిగే చోట అది రైతులకు మేలేట్లా కంపెనీలకు మేలు చేస్తా ఉంది. ఆ విధమైన దుర్మార్గంగా ఇచ్చిన కాదు. మీకు మనం చేస్తా ఉన్నా ఎలక్ట్రిసిటీ ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికే అధికారం. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలక్ట్రిసిటీ బిల్ 2020 అనే దాన్ని తెచ్చారు. ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. దేశం మొత్తం మీద కోవిడ్తో జనము ఆహాకారం చేస్తూ ఉంటే లక్షలాది మంది వలస కూలీలు వాళ్ళ స్వస్థలాలకి తెచ్చుకోవడం, సంపూర్ణ లాక్డౌన్ పెట్టి రోడ్డు మీదకి ఎవరు రావడానికి వీలేదు పరిస్థితుల్లో గౌతమ్ అదానీ ఆఫీస్లో తయారైనటువంటి దానిని ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్ ప్రజల నుంచి పనులు, బ్యాంకుల నుంచి అప్పులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పులు తీసుకుని నిర్మాణం చేసిన సబ్స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, పవర్ లైన్స్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఇవన్నీ కూడా కాలు చౌకగా బుక్ వాల్యూ మానిటైజేషన్ పేరు మీద ప్రైవేట్ సంస్థకి అన్ని వేయటం ఎంత దుర్భాగ్యమో ఆలోచించండి. అదే కాదు, అందులోని ఇప్పుడు సంబంధం చేస్తాం. అన్యాయంగా అనుకోకూడదు. ఆ ఎవరి ఏం ద్వేషం లేదు. 5 సార్లు ధరలు ఇచ్చి 13-14 జిల్లాల ప్రజలు ధరలు ఇప్పిస్తే మా కులాలు కాక వాళ్ళ కులాలకి పనిలే. ఆ కులాలకి వాళ్ళు ఏం చేయకపోయినా సరే వాళ్ళు ఎంత ఎడితే అంత ఆంధ్రులు చాలా గొప్పవారు. ఆ మనుషులు వచ్చి ఆశీర్వాదం రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు జగన్నాథేశ్వర గారిని, ప్రిన్సిపల్ గారిని, డాక్టర్ మహమ్మద్ గారిని, ఉభయ రాష్ట్రాల మహిళా నాయకులు, ఉభయ రాష్ట్రాలకి మహిళా సమాఖ్యకి కార్యదర్శిగా పనిచేసినటువంటి శ్రీమతి అరుణ గారిని, ఇవాళ కొంచెం ఆరోగ్య అక్కడ కూర్చున్నటువంటి గట్టిగా ఆనందరావు గారిని, నారాయణ చంద్రశేఖర్ గారు, ఎప్పుడు పిలిచిన నెక్స్ట్ వచ్చేటటువంటి నారాయణ వెంకటేశ్వర సార్ మీరు కొంచెం సైడ్కి వచ్చాను సార్. అన్నా సైడ్ వచ్చి జయ హో రైతాంగ పోరాట యోధుడు హనుమారెడ్డి గారికి. ఇంకోసారి జయ హో రైతాంగ పోరాట యోధుడు హనుమారెడ్డి గారికి. ఆ సభలు పడుతున్నాయా దాన్ని కూడా పడమని చేస్తా. కవర్ చేయండి సార్. చిన్నపాటి సార్ ఒకసారి చేయి అట్లా
ఇప్పుడు పొన్నూరు వెంకటరావు గారు తదితరులు నాలుగు మంత్రి ఒత్తిళ్లు వచ్చి వారికి ఒక్కసారి అందరూ ఇక్కడ చూడండి సార్. నుంచోండి సార్, అట్లా. బ్యాక్ వచ్చేయండి సార్, కొంచెం అట్లా వెనక్కి జరుగుతా సార్, కొద్దిగా. అలా ఒకసారి అందరూ ఇక్కడ చూడండి సార్. వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు పోరాటాలు గిట్టుబాటు ధరలు వెంటనే గిట్టుబాటు ధరలు వెంటనే జయ హో రైతాంగ పోరాట ఇప్పుడు హనుమారెడ్డి గారికి జై హో జై హో జయ హో రైతాంగ పోరాట ఇప్పుడు హనుమారెడ్డి గారికి జై హో జై హో జోహార్ భగత్ సింగ్ జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ జోహార్. ఒక మంచి సందర్భం ఇది శ్రీ వర్ధన సంస్థ. అంతేకాకుండా ఒక మంచి అవసరం అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో ఈ అభినందన ద్వారా ఇచ్చిన అభిమానానికి గౌరవానికి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. జలం అనేది జీవనాధారం. మనుషుల దగ్గర నుంచి పక్షుల పక్షాల నుంచి పశువుల నుంచి క్రిమి కీటకం దాకా నీరు లేదే జీవం లేదు. అంతే వ్యవసాయానికి కూడా నీటి అవసరం ఎంత అనేది కరువు కాటకాల నుంచి కాపాడుకునే రైతులు పంట పండించుకొని ఈ దేశంలో ప్రజలకు కూడుకుంటా అందించడానికి నీరు అవసరం. దాని ప్రాధాన్యత మనం గమనంలో పెట్టుకున్నప్పుడు ఒక బాధాకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నాం. నేను మిగతా విషయాలతో మన జిల్లాకు సంబంధించి పశ్చిమ ప్రాంతంలో నుడిగొండ ప్రాజెక్ట్ అయితే తూర్పు ప్రాంతంలో మల్లవరం గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ 2005లో ఆరంభించబడి అంటే 27 ఏళ్ళకి ప్రాజెక్టు మొదలు పెట్టి 2005లో. కానీ ఇవాళకి ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి. కానీ ఒకటి ఈరోజు మీ అందరితో పంచుకోవాల్సిన అభిప్రాయం పంచుకోవాల్సినది అభిప్రాయం ఏంటంటే ఏదో సాధించామని ఎక్కువ నా మీద ఉండే అభిమానంతో అనుకున్నారు. కానీ నేనైతే అనుకుంటున్నా అంటే ఇవాళ మల్లవరం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోతే ఉద్యమం చేశారు. 4 నెలల పాటు నిరంతరంగా ప్రతి నెల కార్యక్రమం పెట్టాం. పాదయాత్ర చేసాం. 25 పాటు 13 గేట్లు బాగు చేశారు. ఇంకా 2 గేట్లు బాగు చేయాలి. పని ఆగిపోయింది. తాత్కాలికమైన గేట్లు అడ్డం పెట్టడం వల్ల నీళ్లు నిలబడినాయి. ఈ సంవత్సరం పొగాకు రైతులు శనగ రైతులు వర్షాల కారణంగా లేటుగా ప్రాజెక్టు నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయితే సరిపోయిందంటే నాకున్న అభిప్రాయం మల్లవరం ప్రాజెక్టులో ఒక కాలువ మైనర్ కెనాల్స్ పూర్తి కాలేదు. గ్రావిటీ మీద నీళ్ళు అనేది ప్రాజెక్టు డిజైన్లో ఉన్న 1 ఎకరానికి కూడా కాలువ ద్వారా నీళ్ళు పెట్టుకోవాలి. కాలువ చివరకు నీళ్ళు వచ్చేదాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 700 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో, ఏ లక్ష్యం కోసం ప్రాజెక్టుని డిజైన్ చేయడం జరిగిందో ఆ లక్ష్యం చివరి ఫలితం ఆఖరి ఎకరానికి నీళ్ళు అందితేనే ఆ లక్ష్యం నెరవేరినందుకు మనం అప్రమత్తంగా ఉంటాం. దాన్ని సాధించుకోవడానికి పొరవకులు పూర్తి చేయించుకోవడానికి ఇంకా ముందు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, అయితే ఆ ఉద్యమం సందర్భంగా 1-2 విషయాలని నాకు ఏమాత్రం పరిస్థితి గ్రామంలో కూడా
మధ్యాహ్నం రాత్రి భోజన వసతులు ఏర్పాటు చేయాలి. వీలైతే మన రైతులు పరిచయం లేకపోయినా ఏ సంకోచించకుండా ఆ ఉద్యమానికి వాళ్ళ ముందు సహకారం అందించడమే కాకుండా ఒక మహిళ 20 నుంచి 5 రోజులు మాకు పాదయాత్రతో పాల్గొని ఎర్రగొండ పలాయించగా రైతు సంఘం నియోజకవర్గ నాయకులు 5 రోజులు వారికి సంబంధం లేని ప్రాంతమైన అంతేకాకుండా చిలకలూరు ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు మిత్రులు జీవోత్సవం వచ్చి నేను పాదయాత్రలో ఉన్నాక ఒక ఫోటోలో మాకు వాళ్ళ సహకారం ఇచ్చారు. దీన్ని బట్టి నేను ఒక విన్నపం మీకు చేయదలుచుకుందంటే మిర్చి రైతు మాదిగా సంవత్సరంలో మిర్చి రైతులు, పొగాకు రైతులు, లేకపోతే గ్రామాల స్వభావం రైతులు వేరు కాదు, మనందరూ రైతులే. వారికి ఎవరికి సమస్య వచ్చినా మిగతా వాళ్ళ పంటల పంటల వారి రైతులతో కానీ ప్రాంతాలతో కానీ మనం ఆలోచన చేయకుండా ఏ రైతుకి ఏ ప్రాంతంలో ఉన్న రైతులకి ఏ పంట రైతులకి కూడా అందరూ ఐక్యంగా ముందుకెళ్తేనే మన సమస్యల పరిష్కారం ఉంటాయి. మనం ఎంతో కొంత ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతాం, సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఆ వైపున రైతులందరూ ఆలోచన చేసి భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో మీ వంతు క్రియాశీలమైన పాత్రను నిర్వహించాలి. ఇందాక సౌకర్యంగా రైతుల పాత్ర తక్కువ నాకైతే తెలిపించడం జరిగింది. ఈ కదలిక సరిపాలు, ఈ కదలిక పెరగాల. ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఏ ఒక్కరిది కాదు. కానీ ఉమ్మడి సమస్య కానీ మనం పోయిన వాళ్ళకి పని మనకి 25 వేలు వచ్చాయంటే వాళ్ళకి మనకి కూడా మర్చిపోతాం. అటువంటి నష్టానికి గురి కాకుండా ఉండే పద్ధతుల్లో రైతులు ఆలోచన చేయాలనే రైతు సోదరులు భవిష్యత్తులో ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొని మన సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తారని, ఖచ్చితంగా గుండెకమ్మ ప్రాజెక్టు సంబంధించిన చివరి ఎకరానికి నీళ్లు వచ్చినాక ఈ సమస్యను వదిలిపెట్టే పని లేదని ఈ సందర్భంగా మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ, ఆ ఉద్యమంలో సహకరించిన వాళ్ళు నేరుగా పాల్గొని కానీ లేదా నైతికంగా వాళ్ళ మద్దతు తెలియజేసి కానీ అన్ని రకాలుగా ఏ రకంగా సహకరించిన అందరి రైతులకు కూడా మరొకసారి గుళ్ళకమ్మ చేద్దాం. గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఆయకట్ట రైతుల సంఘం కార్యదర్శిగా ఆ సంఘం తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మనందరం కృషి చేయాలి. ఇక్కడ ఈనాటి సమావేశంలో చాలా మంది మన ఈ జిల్లాకు సంబంధించి ప్రముఖులు పెద్దలు ఉన్నారు. అందువల్ల ఒక మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ కొండకమ్మ గేట్లు పోతే సరిగ్గా చేయబడి గొడ్లకమ్మ ప్రాజెక్ట్ అయింది కానీ డిస్ట్రిబ్యూటింగ్ కెనాల్స్ కావాలా ఆయన పెట్టి తోడుకుంటున్నారు. మార్కెట్లో వచ్చానికి వెలుగొండ ప్రాజెక్టు అది ఇంకా ఆ రైతులకి నష్టపరిహారం ఇవ్వాల నిర్వాచించింది. ఇవన్నీ జరగాలంటే దయచేసి వినండి, పెద్దయినా దాన్ని వినండి ఒక మాట. ఇవన్నీ జరగాలంటే మనం ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలి. ఇప్పుడు ఎంతైనా డబ్బు అనేది ఇంకే ఉంటుంది, అంత ఉండదు కదా. గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బుతో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏమో 5 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పి విమర్శించి ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు కదా. ఆ తెచ్చేదాన్ని అవసరం లేదండి. ఆల్రెడీ అక్కడ సెక్రటరీ నడుస్తూ ఉంటే 47 బిల్డింగ్ హైకోర్టు గడియాల నుంచి నడుస్తూ ఉంటే మళ్ళీ పక్కన ఇంకో హైకోర్టు బిల్డింగ్, అసెంబ్లీ కౌన్సిల్ 7 నుంచి నడుస్తూ అసెంబ్లీ బిల్డింగ్. ఇప్పుడు 7 విమానాశ్రయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. తెలంగాణలో ఒకటే ఉంది. ఆడు కొత్తగా 6 కట్టాలని ఉన్నారు. ఇప్పుడు మనం 6 ఉండగా ఇంకా 8 కొత్తగా కట్టాలనుకుంటున్నారు. వాటన్నిటికీ పనులు మొదలు పెడితే టెండర్ పిలిస్తే నీ వెలుగొండని డబ్బులు ఎప్పుడు వస్తాయి రెడ్డి గారు? రావు. ఇది డబ్బు మనది. మనం పనులు
ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టాలి వీల్లేదు. ప్రజల కోసం ఖర్చు పెట్టు. కంపెనీలు ఇచ్చి పర్సెంటేజ్ ఇస్తారు అని మనం చెప్పకపోతే ఇట్లా మనం అడుగుతారు